నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. గ్రామాలలో ఉన్న ప్రజల భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే గ్రామాలకు వచ్చి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తున్నారని అద్దంకి మండల ప్రత్యేక అధికారి భీమయ్య అన్నారు. అద్దంకి మండలం చక్రాయపాలెం, గోపాలపురం గ్రామాలలో గురువారం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయగా ప్రత్యేక అధికారి భీమయ్య, ఎంఆర్ఓ శ్రీచరణ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చక్రాయపాలెం, గోపాలపురం గ్రామాలలో జరిగిన రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీ, భూ సమస్యలు, రీసర్వే, పట్టాదారుని పాస్ పుస్తకాల కోసం వచ్చాయి. వచ్చిన అర్జీలు అన్ని వెబ్సైట్ లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించనున్నారు. జనవరి 8వ తేదీ వరకు మండలంలో రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. నమస్కారం అండి అందరికీ. నా పేరు ఎం భీమయ్య, మండల స్పెషల్ ఆఫీసర్ అద్దంకి. ఈరోజు రెవెన్యూ సదస్సులో భాగంగా చక్రాయపాలెం అనే విలేజ్లో ఈ సదస్సులో నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సులో మన గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో పెట్టిందంటే, మనకు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సామాన్య ప్రజలు ఈ భూ సమస్యల గురించి ఆఫీసుల చుట్టూ తిరుగుతారు, కానీ అక్కడ కొంత పరిష్కారం కాదు. కాబట్టి ఈ విధంగా సదస్సులు పెట్టి ఆ సమస్యలు పరిష్కారానికి వాళ్ళ అర్జీలు తీసుకొని పరిష్కరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మన అద్దంకి మండలానికి వచ్చేసి ఇప్పటివరకు 4 సదస్సులు జరిగినాయి. ముఖ్యంగా ఎక్కువ భూ సమస్యల గురించి అర్జీలు వస్తున్నాయి. అవి ఏంటంటే మ్యూటేషన్స్ అని, తర్వాత వాళ్ళు డివైడ్ అయిన తర్వాత వాళ్ళకి సరైన పట్టా పుస్తకాలు లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు, అలాగే ఎండోమెంట్ భూములు కానీ అనేక రకమైన సమస్యలు పరిష్కారం వస్తున్నాయి. ఇక వీలున్నటువంటి పరిష్కారాలు ఇక్కడే చేస్తున్నారు సదస్సులని. ఒకవేళ కొన్ని ఇక్కడ కానిటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పై అధికారులకి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ 4 రోజుల్లో జరిగిన సదస్సుల్లో ఇప్పటి వరకు 105 అర్జీలు రావడం జరిగింది. ఈ 105 అర్జీలు రావడం జరిగింది. వీటిని కూడా పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేపిస్తాము సంబంధిత అధికారుల ద్వారా. ఇంకా ముందు కూడా వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ సదస్సులు అనేవి జరుగుతూ ఉంటాయి, కంటిన్యూ అవుతుంటాయి. కాబట్టి దీని ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది వినియోగించుకొని ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రజలు దీన్ని వినియోగించుకొని తమ యొక్క సమస్యలు పరిష్కరించుకోగలుగుతారని చెప్పే ఉద్దేశంతో నేను భావిస్తాను. రేపు ఎక్కడ జరుగుతుంది? రేపు దేనుకొండ విలేజ్లో ఈ రెవెన్యూ సదస్సు జరుగుతుందండి. మాట్లాడుతున్నాను. రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు ఉదయం చక్రాయపాలెం నందు, మధ్యాహ్నం గోపాలపురం నందు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఉదయం చక్రాయపాలెం నందు 18 అర్జీలు, సాయంత్రం గోపాలపురం నందు 8 అర్జీలు నమోదు కావడం జరిగింది. ఈ అర్జీలన్నీ ప్రధానంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల కొరకు, సవరణల కొరకు, సర్వే కొరకు, ఈ రోజున ఇళ్ల స్థలాల కొరకు కూడా 2 అర్జీలు రావడం జరిగింది. వీటన్నింటినీ కూడా నమోదు చేసి అర్జీదారులు రసీదు ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా సకాలంలో పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాను. మొత్తంగా ఇప్పటి వరకు 115 అర్జీలు మండల పరిధిలో నమోదు కావడం జరిగింది. థ్యాంక్ యూ. ఎస్సీ కాలనీ పరిశీలించారు. అదేవిధంగా ఈ రోజున స్పెషల్ ఆఫీసర్ గారితో కలిసి, స్పెషల్ ఆఫీసర్ గారు మిగతా అధికారులు అందరితో కలిసి గోపాలపురంలోని ఎస్టీ కాలనీని పరిశీలించడం జరిగింది. వారి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలియజేసుకునే ప్రయత్నం జరిగింది. వారి ప్రధానంగా కొంతమందికి ఆధార్ కార్డులు లేవని, కొంతమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు లేవని తెలియపరిచారు. ఇళ్ల స్థలాలు కూడా లేవు అన్నారు. వాళ్ళందరి దగ్గర కూడా వివరాలు తీసుకోవడం జరిగింది. వారికి కూడా సకాలంలో అవన్నీ అందజేయడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. సరే వాళ్ళది చేపల సంవత్సరం నుంచి తిరుగుతున్నాం సార్. విషయం చెప్పు, వాళ్ళ నెంబర్లో చూసుకుని
మా తమ్ముడు తీసుకుంది మాకు పానా ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా పిల్లల వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, ఇంటిని ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటున్నారో అదే విధంగా పాఠశాలలు కూడా పరిశుభ్రంగా ఉంచాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం కొరిసపాడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కిశోరీ వికాసంపై సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంఈఓ సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలో బాలికలు ఏ విధంగా ఉండాలి, వారి వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించాలని, వారు ఇటీవల కొన్ని పాఠశాలలు తనిఖీ చేసే సమయంలో టాయిలెట్స్ పరిశీలించగా లోపాలు కనిపించాయని, అలాంటివి లేకుండా చూసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉంటారని, ప్రతి మనిషికి శుభ్రత అనేది ఎంతో అవసరం అన్నారు. మరి నాకు తెలిసి ఏంటి అంటే నాకు కొంచెం నేను పాటించానని నేను అనుకుంటున్నాను. మరి ఈ వయసులో నాకు మినిమం మరి ఈ చుట్టూకి అంటే నా చిన్నతనం నుంచి కాస్త మా అమ్మ వాళ్ళు అమ్మమ్మలు అందరూ పాటించడం అన్ని కొంచెం పాటించారు. మరి ఇక్కడ ఉన్న అందరూ చిన్న వాడే కనిపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందుకని చుట్టూ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంటే. కాబట్టి బాడీ అటెన్షన్ కూడా ఇల్లు పెట్టుకోలేక మనం అందరం లేదా చిన్నవాళ్ళలాగా సో ఇట్లాంటివన్నీ చాలా బాధపడాల్సి వస్తుంది. ఇంకా మన చేతులు అసలు శరీర మొత్తంలో చేతులకి ఉన్న ప్రాధాన్యత ఇంత అంతా చెప్పాలి. మనం చేసే పొద్దులు లేస్తే ప్రతి పని మన చేతులేక మనకి అవునంటే కదా, మీరే చెప్పాలి. అమ్మ పని చేసిన చేతులతోనే కదా మనం లేచినప్పటి నుంచి క్లీనింగ్ కానీ లేదా మన వంట చేయడం కానీ అవునండి. అలాగే మన క్లీనింగ్ అనే దానికి అసలు అందులేదు. లేచినప్పటి నుంచి మన ఇంట్లో ఉన్న దుమ్ము ధూళి బాత్రూమ్లు బట్టలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మేము సరిపోదు. మరి ఇలాంటివన్నీ క్లీన్ చేసుకుంటూ అంతవరకు చేస్తాం. దాన్ని శుభ్రం చేతులు శుభ్రం చేసుకోవాలన్నటువంటి కొంతమంది ఏమో ఇంకా శానిటైజర్ ఉపయోగిస్తూనే ఉన్నారు చూస్తున్నాను నేను. అలాగే సబ్బులతో కానీ వాష్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఆడావిడ వచ్చేసి అలాగే వంట చేసేయడం, అలాగే బాక్సులు సర్దేయడం, వాటే తినేసేయడం దాన్ని ఏం జరిగింది అది ఈ రోజున. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి తెలిసినవి కొంతవరకైనా మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది. అలాగే పాదాలు శుభ్రం చేసుకోవడం. పాదాలు అనేది మనం శరీరం మొత్తం నుంచోవడానికి మన పాదాలే మనకి రక్ష. మరి వాటిని శుభ్రంగా ఉంచుకోలేదనుకోండి ఏమవుతుంటాయి. ఆడవాళ్ళందరూ మేడలో పనిచేస్తుంటాము. అంటే మేము ఒకసారి మీరు కూడా అందరూ పనిచేస్తూనే ఉంటారు. మరి మేడలో నడుస్తుంటారు, బాత్రూంలో ఉంటారు, ఆ డిటర్జెంట్లు అన్ని కాడలు పడుతుంటాయి, గాడు బాసిపోతున్నాయి, పగిలిపోతున్నాయి. ఒక అడుగు వేయడానికి మనం పడే బాధ నడకం వాళ్ళకి వాళ్ళ అయితే మీరేమనుకోవచ్చు చెప్పారని దాదాపు నేను అక్కడ ఈ మనకు వచ్చిన తర్వాత ఇన్ని అంగన్వాడీ స్కూల్ చూసిన నాకేంటి నేను మేడం గారికి ఫోన్ చేస్తాను. ఏది మేడం గారికి టీచర్గా లేరు, ఏది మేడం గారు పెద్దగా లేరు. మరి మాకు గవర్నమెంట్ చేస్తుంది 8% కనీసం 8,900 కాబట్టి ఎవరు ముందులో చేయాల్సింది. తర్వాత మేడం చక్కగా కార్యక్రమాలు శరీరం సంబంధించిన అవయవాలన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒక ఇల్లు చక్కగా ఉండాలంటే ఆడవాళ్ళు వాళ్ళు ఎందుకంటే మీరు కరెక్ట్గా ఉంటే చక్కగా ఉండాలి, చక్కగా ఉంటే ఆరోగ్యంగా. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా లేకుండా ఉంటామో పిల్లలు బాగా ఉండలేదు, ఇక ఇళ్ళకు కూడా ఆరోగ్యం జరుగుతుంది. తర్వాత మేడంగా చెప్పినట్టుగానే మన మహిళలు భోజనం
వాసనను చూసి వాస్తవం. తర్వాత గోపం గోధుమ గోపం ఎవరు పడతారో కాదు. ఈ బియ్యం కడిగే బిస్కెట్కి బియ్యం కడిగేటప్పుడు ఆ గోపం మధ్యలో కూడా దాన్ని పోయి మన శరీరంలో అమీబా పాస్ అవుతుంది. అమీబా పాస్ అవుతుంది లోపల. ఆ అమీబా పాస్ అవుతుంది ఏమవుతుందంటే మన తినే ఆహారం కూడా అమీబా తినేసి ఇక పిల్లలు నవ్వుతూగా ఉంటాడు. ఇది కూడా యాక్చువల్. నేను దాదాపు కంగళవాడిలో ఎన్ని పోయాను. నిన్న వెళ్ళొచ్చా ఎక్కడికైనా నేను బొమ్మలు పడి వచ్చాను. అమ్మా అమ్మాయిరా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం హనుమత వ్రతం మరియు దీక్షా విమరణ కార్యక్రమం జరుగుతుందని దేవస్థానం వేద పండితులు వంగల హరి శంకరావధాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమత వ్రతం మరియు దీక్షా విమరణ సందర్భంగా ఉదయం 7 గంటలకు మాలధారణ, భక్తులతో ఆలయ ప్రదక్షిణ, 8 గంటలకు భక్తులు సమర్పించిన ఇరుముడి ద్రవ్యములతో ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం, 9 గంటలకు హనుమత వ్రతం, 12 గంటలకు మన్యసూక్త హోమం, పూర్ణాహుతి, తదుపరి మాల విమరణ మరియు అన్నప్రసాద వితరణ జరుగుతుందని అవధాని చెప్పారు. కావున పూజా కార్యక్రమంలో మాలధారణ చేసిన స్వాములు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేయించుకొని తీర్థ ప్రసాదంలో స్వీకరించాలని కోరారు. మన సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో గత 17 సంవత్సరాలుగా మార్గశిర త్రయోదశి ఈ హనుమద్వ్రతం అయిన రోజు, ఈ మార్గశిర త్రయోదశి రోజున ఈ హనుమద్వ్రతాన్ని పంచపాండవులు ఆచరించి వాళ్ళ వనవాసం విముక్తి అయినట్టుగా హనుమద్వ్రత కథలో ఉన్నది. ఈ రేపు ఉదయం మన సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానము పరిసర ప్రాంతంలో అనగా అద్దంకి, దర్శి, ముళ్ళమూరు, రాజంపల్లి, ఈ మేదరమెట్ల ఈ ప్రాంత భక్తులు హనుమన్మాలాధారణ భక్తులు అందరూ కూడాను రేపు ఈ హనుమద్వ్రతం సందర్భంగా ఈరోజు సాయంత్రం సింగరకొండకు వచ్చి నిద్ర చేసి రేపు ఉదయం స్వామివారి ఆలయ ప్రాకార వెలుపల ప్రదక్షిణం చేసి మంగళ వాయిద్యము భగవన్నామస్మరణతో మా ప్రాకార వెలుపల ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ ఇరుముడి మొత్తం కూడాను స్వామివారికి ఇవాళ సాయంత్రం సమర్పిస్తారు. రేపు ఉదయం ఈ స్వామివారి హనుమద్వ్రత సందర్భంగా ఈ భక్తులు సుమారు 220 మంది ఆంజనేయ స్వామి హనుమల్ మాలాధారణ భక్తులు స్వామివారి దగ్గర సుమారు 125 మంది ఇక్కడ మాలాధారణ చేశారు. వాళ్ళతో కాకుండా ఇంకొక 100 మంది సుమారు 220 మంది ఇక్కడ హనుమల్ మాల ధారణ విముక్తి మాలాధారణ విరమణ చేసి ఈ ఇరుముడి స్వామివారికి సమర్పిస్తారు. రేపు ఉదయం 6:30కి ఆ ప్రాకార వెలుపల ప్రదక్షిణ అయిన తర్వాత ఈ ఇరుముడి తీసుకొచ్చిన ద్రవ్యాలతో ఉత్సవమూర్తికి శ్రమణ కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఈ హనుమద్వ్రతం ఈ రోజున ఎందుకంటే మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున మనకి హనుమద్వ్రతం ఆచరించినట్టుగా ఈ హనుమద్వ్రత కథలో ఉన్నది. హనుమద్వ్రత విశేషం ఏంటంటే 13 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరము ఈ హనుమతు వ్రతం ఆచరించమని వారు ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు హనుమద్వ్రతం ప్రారంభమవుతుంది. ఈ హనుమద్వ్రతం ఆచరించి హనుమద్వ్రత ఈ తోరణం ధరించిన వాళ్ళకి అలాగే హనుమద్వ్రత ప్రసాదం తీసుకున్న వాళ్ళకి నానా బాధలు అలాగే మానసికమైన బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని మనకి సత్యనారాయణ స్వామి వ్రత కథ ఎట్లాగో ఈ హనుమద్వ్రత కథ కూడాను అలా ఉన్నది. కాబట్టి 50 మంది భక్తులు రేపు ఉదయం 9 గంటలకు వచ్చి ఈ హనుమద్వ్రతం చూసి హనుమద్వ్రత కథ విని ఈ 50 మంది భక్తులకి దేవస్థానం వారు ఈ తోరణం ఇస్తారు. ఆ తోరణం ధరించి స్వామి తీర్థప్రసాదం స్వీకరించి దేవస్థాన అన్నప్రసాద భవనంలో 50 మంది భక్తులకి అన్నప్రసాదం ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వామివారి దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి సంతమాగులూరు మండలంలోని వివిధ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఏల్చూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్, కస్తూరిబా బాలికల పాఠశాల, కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేసి డ్రాప్ అవుట్ విద్యార్థుల వివరాలు తెలుసుకొని ప్రతి విద్యార్థి కూడా ఏ కారణంతో పాఠశాలలకు డ్రాప్ కాకూడదని పద్మావతి చెప్పారు. మధ్యాహ్నం భోజనం పథకం రిజిస్టర్లు మరియు స్టాక్ వివరాలు పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. అలాగే బాలల హక్కులపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. మధ్యాహ్నం భోజనం రుచిగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెతో ఈ ఎంఈఓ కోటేశ్వరరావు ఉన్నారు. ఎందుకులే అని ఒక సెంటిమెంటు, ఉమ్మన్లే అనేది ఒకటి తప్పితే ఇదే కంప్లైంట్స్ నాకు. ఏమనుందా అమ్మనుందా హిందీ ఎవరమ్మా? హిందీ టీచర్ ఎవరు? అమ్మా నువ్వు నేను అడిగే క్వశ్చన్ నువ్వు కాదు చెప్పాల్సింది. రాదా అమ్మాయి చదువుతుందా అంటే రావట్లేదు. అప్పుడు మీరేం చేయాలి? దానికి ఆ క్వశ్చన్ అడిగేస్తారు. రాదా అని ఎక్కడే ఉంది. 6th నుంచి ఉన్నావు, 7th వచ్చావు. ఇప్పుడు ఏ మంత్? డిసెంబర్. మరి స్టార్టింగ్లో తెలుస్తుందా? నేర్పిస్తున్నామమ్మా. అమ్మాయి ఇప్పుడు ఎగ్జామ్ రాయలేదు, మరి ఎలా? వీళ్ళు 6th స్టాండర్డ్ కూడా లేదు కదా మేడం. అద్దంకి మండలం గోపాలపురం గ్రామంలోని ఎస్టీ కాలనీలోని గురువారం మండల ప్రత్యేక అధికారి భీమయ్య, ఎంఆర్ఓ శ్రీచరణ్, రఘవయ్య తదితరులు కలిసి పర్యటించారు. ముందుగా కాలనీలోని మౌలిక వసతులు పరిశీలించి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని రాగా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా కృషి చేస్తారని చెప్పారు. ఎస్టీ కాలనీలోని సరైన రోడ్లు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నారని, అలాగే వీధి లైట్లు సక్రమంగా పనిచేయటం లేదన్నారు. అలాగే చక్రాయపాలెం గ్రామంలో భూ సమస్య ఉండగా ఎంఆర్ఓ శ్రీచరణ్ స్వయంగా వెళ్లి పరిశీలించి బాధితురాలితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకుని రావాలని శ్రీచరణ్ తెలియజేశారు. కొద్దిగా ముందుకు రాము, తయారు చేయమంటే కొంతమంది ముందుకు వచ్చి ఎస్టీ కాలనీ వరకు ఏదన్నా సమస్యలు, పిల్లలకు ఆధార్లు, డేట్ ఆఫ్ బర్త్లు ఏమన్నా ఉన్నాయమ్మా? ఆధార్ కార్డులు ఉన్నాయా? బియ్యం కార్డు ఉందా? ఓట్ కార్డు, పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి కానీ సార్ కొంచెం మా లేదా? ఒక్కరు చోట వేయలేక పిల్ల జల్లు ఉన్న 4-5 ఉన్నాయి సార్. వెళ్ళాడుతారు వర్షం రాగానే పంపులోకి వస్తుంది. ఆధార్లు అంటే ఇద్దరు ఈ వయసులు వేరే వాళ్ళ అడ్డ తెలుసుకుంటా. పెద్ద వయసు ఉందా? వాళ్ళ ఫోన్లో ఒక అమ్మాయి అని ఇక్కడ ఇలా పెద్ద అమ్మాయి అని ఉన్నాడు సార్. అదే కొత్తదా వాడి డేట్ ఆఫ్ బర్త్ కావాలి. కాకపోతే ఆయన ఎంత ఏ అనేది ఆర్టీఓ గారు అప్రూవ్ చేయడానికి అదొక
లేదు సార్, స్కూల్లో లేవు, చూసాం. పంచనామారాయం అని కల్పగారి మధ్య ఎస్టీస్ క్యాస్ట్ దాని మీద డ్రైవ్ పెడితే బాగా దాంట్లో మ్యాక్సిమం చేసాము. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.